హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీప్ స్పేస్. గైస్, మనం ఎప్పుడు ఐర్లాండ్ బ్లాగ్స్ చూస్తే మనకి ఎప్పుడు ఒక పాజిటివ్ సైడ్ కనపడుతుంది. అంటే లైక్ జాబ్ మార్కెట్ బాగుంటుందని, లేకపోతే స్టూడెంట్ లైఫ్ బాగుంటుందని, లేకపోతే సేఫెస్ట్ ప్లేస్ అని, లేకపోతే మన ఐరిష్ సిటిజన్షిప్ వస్తే బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇలా ఎప్పుడు ఒక బ్రైట్ సైడే చూస్తాం ఐర్లాండ్. సో ఈ ఐర్లాండ్ కూడా డార్క్ సైడ్ ఉంది గైస్. సో దీంట్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. సో అదేంటో ఈ అదేంటో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా గైస్. ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఐ డోంట్ నో హౌ ఐ మిస్ దిస్ టాపిక్ టిల్ నౌ. అసలు ఈ టాపిక్ని ఎలా మిస్ అయ్యానో ఇంతవరకు నాకు అర్థం కాలేదు. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. యా యా గైస్, కంటెంట్ వచ్చి హెల్త్ కేర్ గురించి, సో హాస్పిటల్స్ గురించి. అసలు చాలామందికి ఇండియా నుంచి ఐర్లాండ్ వచ్చే స్టూడెంట్స్కి కానీ, వర్క్ వీసా మీద వచ్చే ఫ్యామిలీస్ కానీ, ఎవరికైనా ఇక్కడ అసలు హాస్పిటల్స్ ఎలా వర్క్ అవుతుంది అనేది మీకు క్లారిటీ ఉండాలి. సో మన ఇండియాలో ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ లైక్ కోల్డ్ కానీ, లేకపోతే కోల్డ్ వచ్చి తగ్గకపోతే మనం ఇమీడియట్గా ఏదైనా క్లినిక్కి వెళ్తాం. లేకపోతే మనకు ఆల్రెడీ మెడిసిన్ ఐడియా ఉంటే మనం డైరెక్ట్గా ఫార్మసీకి వెళ్ళి అక్కడ వెళ్ళి మెడిసిన్ తెచ్చుకుందాం. కానీ ఐర్లాండ్లో ఎలా వర్క్ అవుతుందంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా డాక్టర్ని అలా కలవాలంటే ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళి డాక్టర్ని కలవడానికి ఉండదు గైస్. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, జీపీ అని ఉంటారు, జనరల్ ప్రాక్టీషనర్. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డబ్లిన్లో ఒక ఏరియాలో ఉంటే ఆ ఏరియాకి ఇంతమంది జీపీస్ అని ఉంటారనమాట. సో మీరు గూగుల్లోకి వెళ్ళి సో జీపీస్ ఇన్ అవర్ ఏరియా అని కొట్టి ఆ ఏరియాలో ఎవరెవరు నేమ్స్ వస్తాయో వాళ్ళకి కాల్ చేసి ఎవరో ఒకరికి ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. సో అసలు ఈ జీపీ ఎందుకు? డైరెక్ట్గా వెళ్ళి మీకు మెడిసిన్ తెలిస్తే తెచ్చుకోవచ్చుగా అంటారు. ఇక్కడ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడిసిన్ సర్వ్ చేయరు గైస్. ఏదన్నా చిన్న బేసిక్ మెడిసిన్ అయితే తప్ప మీకు ఏదన్నా కొంచెం పెద్ద మెడిసిన్ కావాలంటే ఖచ్చితంగా ప్రిస్క్రిప్షన్ ఉండాలి. సో ఈ ప్రిస్క్రిప్షన్ కావాలంటే మనం ఫస్ట్ జీపీ అపాయింట్మెంట్ తీసుకొని అతని దగ్గరికి వెళ్ళి అతనికి మన హెల్త్ ఇష్యూ చెప్తే అతను చూసి దాని తర్వాత ప్రిస్క్రిప్షన్ మనకి సజెస్ట్ చేస్తాడు. సో ఇక్కడ ఓకే, ఇదంతా ఫైన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, జీపీ అపాయింట్మెంట్ దొరకడం కష్టం ఇప్పుడున్న సిచ్యువేషన్లో. చాలామంది జీపీతో అపాయింట్మెంట్ తీసుకోవట్లేదు, ఐ మీన్ జీపీతో రిజిస్టర్ అవ్వట్లేదు. సో మీరు ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఎవరైనా మీరు రాగాలని ఫస్ట్ మీ ఏరియాలో ఎవరైతే జీపీస్ ఉంటారో వాళ్ళకి కాల్ చేసి ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వండి వాళ్ళ దగ్గర. సో ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మీరు ఖచ్చితంగా వాళ్ళ త్రూనే వెళ్ళాలన్నమాట. ఒకవేళ మీరు హాస్పిటల్లో జాయిన్ అవ్వాలన్నా ఆ జీపీఏ రిఫర్ చేస్తారు మిమ్మల్ని. సో ఈ పాయింట్ మాత్రం మిస్ అవ్వకండి గాయస్. సో ఈ స్టూడెంట్స్ ఎవరైనా ఫస్ట్ జీపీ రిజిస్టర్ అవ్వండి. అండ్ సెకండ్ థింగ్, అసలు ఈ జీపీ దగ్గరికి వెళ్తే ఇంకొకటి ఏంటంటే, మనీ వైజ్గా చూసుకుంటే అరౌండ్ 50 to 60 euro తీసుకుంటాడు పర్ ఒక్కొక్క కన్సల్టెంట్. ఒక్కొక్కసారి కన్సల్ట్ అయితే అరౌండ్ 50 to 60 euro తీసుకుంటాడు అనమాట. సో ఇప్పుడు మన స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఐర్లాండ్ వచ్చేవాళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ తీసుకుంటారు. సో మరి మీరు ఇన్సూరెన్స్లో కన్సిడర్ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్ వరకైనా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఏమన్నా కవర్ చేస్తున్నారా లేదో చూడండి. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి చెప్తానండి. సరే, ఇప్పుడు మీరు హెల్త్ ఇష్యూ ఏదో వచ్చింది, జీపీ దగ్గరికి వెళ్ళారు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని. సో జీపీ ఏం చేశాడు, సో ఇది మెడిసిన్ వల్ల అవ్వదు, యూ హ్యావ్ టు గో టు హాస్పిటల్ అని రాసిస్తాడనమాట. సో అతను గవర్నమెంట్ హాస్పిటల్కి రాసిస్తాడు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇది నా లైవ్ ఎగ్జాంపుల్, లైక్ నాకే జరిగింది. ఒకసారి నేను ఒక ప్రాబ్లంతో వెళ్తే సరే నా కోసం ఎమర్జెన్సీ వార్డ్కి రాశాడు. సో ఆ ఎమర్జెన్సీ వార్డ్లో లిటరల్లీ నేను 8 hours వెయిట్ చేశా గైస్. అండ్ ఆఫ్టర్ 8 hours వాళ్ళు చెప్పింది ఏంటంటే, డాక్టర్ అవైలబిలిటీలో లేరు, మళ్ళీ రండి అన్నారు. సో ఇలా ఉంటుంది గైస్ గవర్నమెంట్ హాస్పిటల్స్. సో వాళ్ళ సర్వీస్ బాగోదని నేను చెప్పట్లా, కాకపోతే ఈ వెయిటింగ్ పీరియడ్ నరకం అనమాట. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒకవేళ మీకు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీరు, లేకపోతే ఆల్రెడీ మీకు తెలిసి మీకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూ ఇది ఉందని తెలిస్తే దానికి సంబంధించిన మెడిసిన్ని తెచ్చుకోండి ఇండియా నుంచి వచ్చేటప్పుడే. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చాక కొరియర్ చేయించడానికి కూడా ఎలా ఉండదు గాయస్. సో అది ఆపేస్తారనమాట. సో మెడిసిన్ మాత్రం మీరు కొరియర్ చేయలేరు. సో ఏదన్నా ప్రాబ్లం ఉంటే మీరు తెచ్చుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాళ్ళ త్రూ తెప్పించుకోండి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ త్రూ వెళ్తే చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంటుంది. సో ఇది మాత్రం ఐర్లాండ్లో రియల్లీ బ్యాడ్ అనమాట. సో మీకు ఏమైనా సీరియస్ హెల్త్ ఇష్యూ ఉంటే దాన్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మన ఇండియాలోనే మొత్తం చూపించుకొని మెడిసిన్ తీసుకొని రండి. అండ్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ స్టోరీ. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వద్దాం. సో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏంటంటే లిటరల్లీ తినేస్తారు మనల్ని. మన ఇండియాలో ఎలా తినేస్తారు ఇక్కడ కూడా అంతే తినేస్తారు. సో ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మీరు ఒకవేళ
ఇక్కడ చూపించుకోవాలి, ఫాస్ట్‌గా చూపించుకోవాలి, లేకపోతే సమ్ సీరియస్ హెల్త్ ఇష్యూ అయితే మీరేం చేయాలంటే ఎప్పుడన్నా ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు దాంట్లో ప్రైవేట్ హాస్పిటల్ కవర్ చేస్తుందో లేదో చూడండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మామూలు ఇన్స్యూరెన్స్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరన్నా వస్తే వాళ్ళకి మహా అయితే ఎంత ఉంటది? €50 లేకపోతే €60 అలా ఉంటది. సో, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కవర్ చేయాలంటే అది అరౌండ్ €100 గానీ, €100 పైన గానీ ఉంటది. సో, నేను దేంట్లో తీసుకోండి అనేది మాత్రం నేను సజెస్ట్ చేయను. సో, మీరు ఇన్స్యూరెన్స్ కంపెనీస్ అని చూసి దాంట్లో ఏమేమి కవర్ చేస్తుందో చూడండి. సో, ప్రైవేట్ హాస్పిటల్స్ కవర్ చేస్తుందో లేదో చూడండి. ఎందుకంటే మనం తీసుకునే బేసిక్ ఇన్స్యూరెన్స్‌లో జీపీ విజిట్స్ కవర్ చేయదనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జీపీ దగ్గరికెళ్ళినప్పుడు లేకపోతే ఒక €50నో, €60 పే చేస్తాం కదా! అదంతా క్లెయిమ్ బ్యాక్ చేసుకోవచ్చు వెన్ యూ హ్యావ్ ఇన్స్యూరెన్స్ అనమాట. సో, మన నార్మల్ ఇన్స్యూరెన్స్‌లో దేంట్లో జీపీ కవర్ చేయరు. మహా అయితే ఒక 2, 3 విజిట్స్ ఇస్తారు. బట్ మీరు ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. సో, జీపీ విజిట్స్ కవర్ చేస్తుందా? లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ కవర్ చేస్తుందా? లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్‌లో కూడా మన అపాయింట్ అయినప్పుడు బెడ్ సెపరేట్‌గా ఇస్తున్నారా? షేర్డ్ రూమ్‌లో ఇస్తున్నారా? ఇవన్నీ చాలా ఉంటాయి గైస్ ఇన్స్యూరెన్స్‌లో. సో, మీకు నిజంగా సీరియస్ హెల్త్ ఇష్యూ ఉంటే ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కవర్ అయ్యే హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోండి. లేదు యూ ఆర్ ఓకే అంటే మేనేజబుల్ విత్ మెడిసిన్ అంటే మామూలుగా మామూలు ఇన్స్యూరెన్స్ తీసుకోండి తక్కువదే. లైక్ గవర్నమెంట్ హాస్పిటల్‌లో కవర్ చేసేది. బట్ ఇక్కడికొచ్చి ఏదన్నా అయితే వెంటనే చూపించుకోవాలి అంటే మాత్రం కొంచెం ఆలోచించండి. సీరియస్ హెల్త్ ఇష్యూ అయితేనే నేను ఎవరిని భయపెట్టట్లేదు గైస్. సో, సీరియస్ హెల్త్ ఇష్యూ అయితేనే మీరంత భయపడండి. లేకపోతే నథింగ్ అనమాట. ఈ వెదర్‌లో గానీ, ఇక్కడ గానీ ఏం కాదు. సో, మీరేం చేస్తారంటే ఫస్టు ఈ వీడియో కంక్లూడ్ చేసే ముందు నేను చెప్పేదేంటంటే ఫస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ ఏరియాలో ఉన్న జీపీతో రిజిస్టర్ అవ్వండి. ఎందుకంటే ఏదన్నా నిజమైన చిన్న చిన్న బేసిక్ నీడ్స్ మెడిసిన్ తెచ్చుకోవాలన్నా వీళ్ళే ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి. అండ్ దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీకు ఏదైనా సీరియస్ హెల్త్ ఇష్యూ ఉంటే వచ్చేటప్పుడే మెడిసిన్ తెచ్చుకోండి ఇండియా నుంచి. లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే తెప్పించుకోండి. లేదు ఇక్కడ చూపించుకోవాలంటే మాత్రం ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా కవర్ అయ్యేది తీసుకోండి. అండ్ జీపీ విజిట్స్ కూడా కవర్ అయ్యేటట్టు తీసుకోండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే గైస్. సో, ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ విల్ కీప్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆన్ దిస్. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో, we are closing it today and I'm signing off. Bye.